రామాంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/anjm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఏమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మెయిల్ ద్వారా పొందొచ్చండి. ఇప్పుడు జీమెయిల్ ఐడిలో ఇంతకుముందు మెయిల్స్ ఎలా పంపించాలనేది నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కంపోజ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మెయిల్స్ పంపిస్తున్నాం కదా. ఇప్పుడు వీటితో పాటు ఒక అటాచ్మెంట్స్ని ఏ విధంగా పంపించాలి. అటాచ్మెంట్స్ అంటే మీ దగ్గర ఏదైనా ఫొటోస్ కానివ్వండి, బ్యాంక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అంటే పాస్బుక్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కాపీస్, ప్రతి ఒక్కటి అవి మీరు మెయిల్ ద్వారా పంపించాలనుకుంటే, సో ఇప్పుడు మెయిల్ ఐడి ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో చూడండి, వాళ్ళ యొక్క మెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడికి ఇక్కడ చూడండి కంపోజ్ బటన్ ఇచ్చేస్తున్నాం. ఇందులో సో అజ్జి చింటూ మిన్నీకి పంపించాం. ఇక్కడ ఏదో అటాచ్మెంట్స్ అని పెడుతున్నామండి సబ్జెక్ట్. ఇక మీరు ఏదైనా కంటెంట్ ఉంటే రాసుకున్నట్లు చూడండి, రాసుకోండి. ఏదైనా కంటెంట్ ఉంటే కనుక ఓకే, ప్లీజ్ డౌన్లోడ్ ది అటాచ్డ్ ఫైల్స్ అని. ఇక్కడ అటాచ్మెంట్స్ అనేది ఎలా పంపిస్తాము అని అంటే, కింద మీకు ఒక అటాచ్మెంట్ ఫైల్ అనేది కనిపిస్తుంది చూడండి ఇక్కడ, అవునా. ఈ అటాచ్మెంట్ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మీ దగ్గర ఏవైతే ఫొటోస్ కానివ్వండి, డాక్యుమెంట్స్ ఫైల్ కానీ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి ఓపెన్ బటన్ని ప్రెస్ చేయగానే ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు ఏమి అని అంటే, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. ఈ అటాచ్ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఓకే, సో చూడండి ఏదో నా దగ్గర ఒక చిన్న ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని తీసుకున్నాం, ఓపెన్ బటన్ ప్రెస్ చేసాం. ఇది 94 KB ఉంది కాబట్టి ఓపెన్ అయిపోయింది. అదే ఒకసారి మీరు ఇలా పంపించేటప్పుడు 20 MB పైన పంపించలేరు, ఓకేనా. ఇప్పుడు ఈ అటాచ్మెంట్ చూడండి పంపిస్తున్నాను, ఒక సింగిల్ ఇమేజే. అటాచ్మెంట్ పంపించిన తర్వాత సెండ్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ మెయిల్లోకి లాగిన్ అవుతున్నాను. సో చూడండి ఇక్కడ వచ్చేసింది మీకు నానా ఫ్యామిలీ అటాచ్మెంట్ అని. ఎప్పుడైతే అటాచ్మెంట్స్ వస్తాయి ఇలా రింగ్ టైప్లో మీరు ఫైండ్ అవుట్ చేసి ఇలా రింగ్ టైప్లో ఉందంటే అది అటాచ్మెంట్ అని అర్థం. దీన్ని చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు మీరు ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉంది ఇమేజ్ని ఇక్కడే చూడాలనుకుంటే క్లిక్ చేస్తాం. వర్డ్ ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్ కానీ ఏదైనా సరే. బట్ డౌన్లోడ్ చేయాలన్నప్పుడు మాత్రం మీకు ఇక్కడ డౌన్లోడ్ బటన్ అని చూసారా, ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నేరుగా ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని సేవ్ బటన్ క్లిక్ చేస్తే చూడండి సేవ్ అయిపోతుంది. కానీ అది ఎక్కడ సేవ్ అయిపోతుంది మనకు, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి సేవ్ ఇక్కడ అయింది. దీని మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్ అంటే ఆ ఫోల్డర్ ఎక్కడుందని చూపిస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్క ఫైల్, ప్రతి ఒక్క డౌన్లోడెడ్ ఫైల్ కూడా మై కంప్యూటర్లో ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. మై కంప్యూటర్లో డౌన్లోడ్స్ అని చూడండి, అందులో డౌన్లోడ్ అవుతుంటాయి, మీరు చెక్ చేసుకోవాలా, ఓకేనండి. సో ఇలా డౌన్లోడ్ చేయొచ్చు. దీన్నే మనం ఇంకొకరికి ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఫార్వర్డ్ బటన్ని ప్రెస్ చేస్తాం. ఇక ఈ యొక్క టెక్స్ట్ అంతటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసి ఇక్కడ ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ కొట్టడమే, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనండి. సో ఒకవేళ మనము ఏదైనా కంప్లీట్ చేసి అంటే పంపించాలనుకున్నాం కానీ పంపించకుండా మధ్యలో క్యాన్సిల్ చేస్తే అవన్నీ డ్రాఫ్ట్లో వచ్చి యాడ్ అవుతుంటాయి. వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ బటన్ని ప్రెస్ చేయించండి, ఓకే. తర్వాత మీకు ఇక్కడ ఇన్బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా అనవసరమైన మెయిల్ వచ్చిందనుకోండి, దాన్ని డిలీట్ చేయాలా. ఇప్పుడు ఇక్కడ చూద్దామా, ఇందులో ఇన్బాక్స్లో చూద్దామా, ఇది చూడండి యాండీ ఫ్రమ్ గూగుల్ అని ఉంది కదా, ఇది నాకు అవసరం లేదు, ఇంకా డిలీట్ చేయాలనుకోండి ఆ మెయిల్, ఆ యొక్క ఇన్బాక్స్లో ఉన్న మెయిల్ ఒక్కటే సెలెక్ట్ చేయండి. ఇక్కడ డిలీట్ బటన్ చూడండి, ఆ డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే డిలీట్ అవుతాయి, ఓకే. తర్వాత ఇక ప్రతిసారి ఇక డ్రాఫ్ట్లో ఇది తీసేద్దాం, ఫస్ట్ డిస్కార్డ్ డ్రాఫ్ట్ కొట్టండి. ప్రతిసారి నాకు వేరే వేరే కంపెనీస్ నుంచి నస పెడుతున్నాయి, మెయిల్స్ వస్తున్నాయి, అవన్నీ నాకు అవసరం లేదనుకుంటూ వాటిని మనం స్పామ్లోకి పంపించాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఒక మూవ్ టు అనే ఆప్షన్ ఉంచండి, స్పామ్ అని చూసారా, ఆ స్పామ్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా స్పామ్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడ చేరుకుంటుంది అన్నట్టు. ఇక దీనికి సంబంధించిన మెయిల్స్ ఏవైతే వస్తాయో అవన్నీ స్పామ్లోకి వెళ్ళిపోతుంటాయి. అన్నెసెసరీ
ఫైల్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మీరు ఒక అటాచ్మెంట్స్ పంపించాలన్నప్పుడు కంపోజ్లోకి వెళ్తారు. ఓకే, సో ఇక్కడ ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ ఐడి అటాచ్ అని ఏదో పెట్టున్నాం. ఇక్కడ అటాచ్మెంట్ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఈ ఫోటోలు అన్నీ సెలెక్ట్ చేశాను, కంట్రోల్ ఏ కొట్టాం. ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది చూసారా, లార్జ్ ఫైల్స్ మస్ట్ బి సేవ్డ్ విత్ గూగుల్ డ్రైవ్ అని. అటాచ్మెంట్ లార్జర్ దాన్ 25 MB విల్ బి ఆటోమేటికల్లీ అప్లోడెడ్ టు గూగుల్ ఏ డ్రైవ్ అని ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ 25 MB కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మీరు పంపించలేరు కాబట్టి గూగుల్ డ్రైవ్ ద్వారా పంపించవచ్చు అన్నట్లు. అది ఎలాగా, ఇక్కడ ఓకే గాట్ ఇట్ అని క్లిక్ చేస్తే అవన్నీ గూగుల్ డ్రైవ్లో మీకు అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి, సో ఆ అప్లోడ్ అయిన తర్వాత డైరెక్ట్గా అటాచ్మెంట్ అనేది పంపించుకోవచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది టైం పడుతుంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నానండి. ఓకేనండి, సో ఏవైతే అప్లోడ్ అయినాయో అవి మాత్రమే ఇక్కడికి వచ్చేస్తాయి, సెండ్ కొట్టడం అంతే డైరెక్ట్గా. కాబట్టి ఇట్లా మీరు ఒకేసారి చూడండి, ఇక్కడే ఇన్సర్ట్ యూజింగ్ డ్రైవ్ అని ఉంది అవునా, అలా అటాచ్మెంట్స్ ఏవైనా కూడా పంపించుకోవచ్చు. ఇక తర్వాత విషయం ఏంటంటే కొంతమంది మొబైల్ ఫోన్స్ ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్స్ వాడుతున్నారు కదా, అందరూ ఆండ్రాయిడ్స్ వాడుతున్నప్పుడు వాళ్ళకి అటాచ్మెంట్స్ ఓపెన్ చేసుకోవడానికి కుదరదు. అటువంటి సమయంలో ఇక్కడే ఏదైనా సరే ఏ అటాచ్మెంట్ అయినా ఇక్కడే కనిపించాలనుకున్నప్పుడు సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ మీ యొక్క ఇమేజ్ ఉంది చూసారా, అదో ఇందులో ఇన్సర్ట్ ఫోటో అయినా క్లిక్ చేయండి. లేదు అనంటే మీ దగ్గర ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో డెస్క్టాప్ మీద ఇమేజెస్ నేను ఓపెన్ చేశాము, అది ఒక ఇమేజెసే కాదండి, వర్డ్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ ఏవైనా పంపించుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఇమేజెస్ చూస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఈ ఇమేజ్ అనేది కాపీ చేసాం, కాపీ చేసి ఇందులోకి వచ్చి మనం పేస్ట్ నొక్కామనుకోండి ఇక్కడ. ఓకే, లేదంటే ఆ ఇమేజ్ నీకు చూడండి ఇలా మూవ్ కూడా చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసి మూవ్ కూడా చేసుకోండి. ఇక్కడికి వచ్చి చూడండి ఇలా డ్రాగ్ అయితే మూవ్ అయిపోతుంది. సో దానికన్నా మీరు నేరుగా ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసినా సరిపోతుంది. అప్పుడు మెయిల్లో ఏం చేస్తారు, ఇంకా సైజ్ తగ్గించాలనుకుంటే మీరు ఇలా సైజ్ తగ్గించుకోండి. మెయిల్లో ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా చూసుకుంటారు అన్నట్టు. ఓకేనా, బెస్ట్ ఫిట్ అని ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్. ఓకే, స్మాల్ కావాలంటే స్మాల్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ అనేది కూడా టైప్ చేసుకుంటారు. తర్వాత విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న ఏదైనా వర్డ్ ఫైల్, ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి, అవన్నీ పంపించాలనుకోండి, అటాచ్ ఫైల్స్లోకి వెళ్తారు. ఇక్కడ వర్డ్ ఫైల్ ఏదైనా ఉంటే ఇది నోట్ప్యాడ్ ఫైల్, వర్డ్ ఫైల్ ఉంది, ఓపెన్ చేస్తే చూడండి వర్డ్ ఫైల్ వెళ్ళిపోతుంది. అవునా, ఇట్లాంటి అటాచ్మెంట్స్ అన్నీ పంపించుకోవచ్చు. మరి డౌన్లోడ్ చేయడం విషయం కూడా నేను మీకు చెప్పాను కదండి. సో జీమెయిల్ ఐడిలో ఇప్పుడు మనం కంప్లీట్గా మెయిల్స్ని ఎట్లా పంపించాలనేది కూడా చెప్పేశాం. కాబట్టి సో ఇక మెయిల్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పాం. ఓకే, ఇక తర్వాత మీరు ఓకే చాలా వరకు మెయిల్ ఐడి అనేది యూజ్ చేస్తుంటారు కదా. ఈ మెయిల్ ఐడి యూజ్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క ఇది నా పర్సనల్ ఫైలు, ఇంకొకటి ఆఫీస్ ఫైలు, తర్వాత ఇంకొకటి ఏమో వేరే వాళ్ళ ఫైల్స్ అన్నీ ఇన్బాక్స్లోకి వస్తుంటాయి. అట్లా కాకుండా నా పర్సనల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో, ఆఫీస్ అన్నీ ఒక ఫోల్డర్లో, ఇంకొక పర్పస్ అన్నీ ఒక ఫోల్డర్లో, అలాగా లేబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డాష్ బోర్డ్లో మనకు డైరెక్ట్గా క్రియేట్ న్యూ లేబుల్ అని ఒక ఆప్షన్ చూసారా, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పర్సనల్ అని టైప్ చేస్తారు, క్రియేట్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ పర్సనల్ అని ఒక లేబుల్ క్రియేట్ అయింది. ఈ యొక్క మెయిల్ని అందులోకి పంపించాలనుకుంటే ఆ మెయిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ మూవ్ టు అని చూసారా, ఇందులో దేంట్లోకి పంపించాలి మనం, పర్సనల్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడికి వచ్చేస్తుంటుంది, పర్సనల్లో ఉంటుంది. అట్లా మీ పర్సనల్కి సంబంధించినవి ఏవైనా ఉంటే పర్సనల్, ఆఫీస్కి సంబంధించిన ఆఫీస్ అందులో మూవ్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో కాబట్టి ఇలా ఆల్ మెయిల్స్ అన్ని చూసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క మెయిల్స్ చూసుకోవచ్చు. స్పామ్లో ఉన్నవి మనం ఇంతకుముందు డిలీట్ చేసి ఉంటాం కదా, డిలీట్ చేసినవన్నీ ట్రాష్లో ఉంటాయి అన్నట్టు. ఓకే,
ఇక స్టార్ టైప్ ఏమైనా ఉంటే ఆ స్టార్ టైప్ మెసేజెస్ అన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ స్టార్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు అది స్టార్ టైప్ అంటే స్టార్ టైప్లో ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా? సో అలాగా మీరు ఏదైనా స్టార్ టైప్ ఉన్న ఇన్బాక్స్లో ఉన్నవి అన్నీ కూడా చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక మీరు ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్కి చాటింగ్కి ఇన్వైట్ చేయాలనుకుంటే వాడు సెర్చ్ చేసి వాళ్ళ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో, ఓకే చూడండి, ఇది ఇక్కడ మనం email.com అని టైప్ చేస్తున్నాం, ఏదో వచ్చిందా, వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. అంటే చాటింగ్ చేసుకోవడానికి ప్రిఫరబుల్గా ఉంటుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి నేర్చుకున్నారు కదా మీరు. ఇక జీమెయిల్లో సాధారణంగా ఇక్కడ చూడండి సోషల్ ప్రమోషన్స్ అని ఉంటాయి. ఈ సోషల్ ప్రమోషన్స్, సోషల్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ రిలేటెడ్ అన్నీ కూడా సోషల్లో వస్తుంటాయి. ప్రమోషన్స్కి సంబంధించినవన్నీ ప్రమోషన్స్లో వస్తుంటాయి. ప్రైమరీలో ఎవరైతే పంపిస్తుంటారో అవన్నీ కూడా చెక్ చేసుకో. కొంతమంది మీకు మెయిల్స్ పంపిస్తున్నప్పుడు మీరు మెయిల్ రాలేదండి అంటుంటారు. కొంతమంది చెక్ చేసుకోండి స్పామ్లో ఏమైనా ఉందా అంటుంటారు. సో అలా స్పామ్లో కూడా ఏమైనా ఉంటే కూడా చెక్ చేసుకోండి. ఇక తర్వాత దాదాపుగా 1000 మెయిల్స్ ఉంటాయి మీ దగ్గర. ఒక పర్టికులర్ వ్యక్తి పంపించిన మెయిల్స్ మాత్రమే చెక్ చేయాలనుకోండి, వాళ్ళ యొక్క మెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అన్నట్టు. అంజీ చింటూ మినిమం చూడండి, వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడి నుంచి ఏమేమైతే మెయిల్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవి మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడైతే మీ వర్క్ కంప్లీట్ అయిపోగానే మీ యొక్క ఐడిని సైన్ అవుట్ చేయడం అనేది మర్చిపోకండి. ఓకే, సో ఇప్పుడు సైన్ అవుట్ చేసేస్తున్నాం చూడండి, సైన్ అవుట్ అయిపోయింది. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.